విజయవాడ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. నరసింహరాజు హత్య కేసులో బెయిల్పై వచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు గదిలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. నరసింహరాజు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. విజయవాడ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఈయన విజయవాడలో ఉన్న ఆదిత్య ఫార్మసీకి ఎండీ. మరి ఆయన ఈ మధ్యనే బెయిల్పై బయటకు వచ్చిన సందర్భాలున్నాయి. మరి ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే కోణంలో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నరసింహరాజు హత్య కేసులో అయితే బెయిల్పై వచ్చారు. ఇక ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి అయితే తరలించారు పోలీసులు. గదిలో సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన సూసైడ్ లెటర్లో ఏం రాశారు, ఎటువంటి విషయాలను పొందుపరిచారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఆ లెటర్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నరసింహరాజు ఆత్మహత్యకు అసలు ఏం కారణాలు అయి ఉంటాయి అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. మరి ఆ సూసైడ్ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు కూడా బయటకు రావాల్సిన అవకాశం ఉంది. విజయవాడ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. నరసింహరాజు హత్య కేసులో బెయిల్పై వచ్చారు. ఆయన మృతదేహాన్ని అయితే పోలీసులు తరలించారు. గదిలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, అసలు ఈ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? ఈ విషయాన్ని పోలీసులు ఎప్పుడు గుర్తించారు? ఉదయం 5:30 గంటల సమయానికైతే కనుక క్షత్రియ ఫంక్షన్ హాల్లో నరసింహరాజు సూసైడ్ చేసుకున్నట్టు, హ్యాంగ్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో, పక్కనే ఒక పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. స్కూల్ పిల్లలు కానీ ఇక్కడ వాచ్మెన్ కానీ గుర్తించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆదిత్య ఫార్మాకి ఆయన చైర్మన్, ఆయన డైరెక్టర్. అయితే మొత్తం మీద ఆయన గతంలో కూడా ఒక కేసులో అయితే కనుక ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన పరిస్థితి. ఆయన స్నేహితుడు ఆయన కలిసి కూర్చుని ఒక నార్మల్గా మాట్లాడుకునే సమయంలో కూడా అతనిపై దాడి చేస్తూ కూడా అనుకోకుండా అతను చనిపోయిన కారణంగా అయితే కనుక ఒక హత్య కేసులో అతను జైలుకు వెళ్ళిన పరిస్థితి. 3 నెలల క్రిందట అయితే కనుక నరసింహరాజు జైలు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కొద్ది కాలంలో ఆయన ఆర్థిక ఇబ్బందుల వలన కానీ, లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వలన ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం అయితే ఆయన ఎక్కడైతే సూసైడ్ చేసుకున్నారో నరసింహరాజు, అక్కడే ప్రస్తుతం మనం అయితే ఉన్నాము. ఏదైతే క్షత్రియ ఫంక్షన్ హాల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాను నేను. ఎగ్జాక్ట్గా ఆయన సూసైడ్ ఎక్కడ చేసుకున్నారో ఆ ప్రదేశానికైతే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫస్ట్ ఇది ఏదైతే ఇక్కడ మనకు ఒక స్టాండ్ కనపడుతుందో, ఈ స్టాండ్ను ఉపయోగించి నరసింహరాజు సూసైడ్ చేసుకోవడానికైతే కనుక ఈ స్టాండ్ని ఉపయోగించారు. ఈ ఫంక్షన్ హాల్లో ఏదైతే అక్కడ సీసీటీవీ కెమెరా కనపడుతుందో ఆ కెమెరాలో ప్రతి ఒక్క విజువల్ కూడా అయితే కనుక రికార్డ్ అయిన పరిస్థితి. ఇదే ఏదైతే ఇది మొత్తం అంతా ఫంక్షన్ హాల్లో ఒక ఒక పక్కన కారిడార్లో ఉంటుంది. ఆ కారిడార్ పక్కకే వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. ఆ వాష్రూమ్స్కి వెళ్ళే దారిలో ఆయన ఏదైతే ఉందో ఆ స్టాండ్ని ఉపయోగించి ఇటువైపు మనం వెళ్తున్నాం కదా, ఇదంతా ఫంక్షన్ హాల్. చూస్తే మనకంతా కూడా ఈ కారిడార్లో ఏసీలు పైన కనపడుతూ ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క ఏసీని మనం గమనించినట్లయితే చివర మనకి ఒక చిన్నపాటి ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగానికైతే ఆయన తాడుతో హ్యాంగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏసీ, లాస్ట్ ఏదైతే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళే దారిలో మనకి ఏసీలు కనపడుతూ ఉన్నాయి కదా, ఈ ఏసీలు చివర ఆ భాగానికి అక్కడ లాస్ట్లో హ్యాంగ్ హుక్ ఏదైతే ఉందో ఆ హుక్కి ఆయన తాడుని కట్టి సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇక్కడ నుంచి ఆయన ఏదైతే ఇందాక మనం స్టాండ్ చూపించాం ఆ స్టాండ్ని ఉపయోగించి ఇక్కడే నుంచొని ఆయన సూసైడ్ అటెంప్ట్ అయితే చేసిన పరిస్థితి. అయితే ఇక్కడే పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు వెళ్ళే దారిలో ఆయన ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఇక్కడే ఆయన బలవన్ మరణానికి పాల్పడి ఇక్కడే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. పక్కనే మనకి ఒక
స్కూల్ కూడా ఉంది. స్కూల్ ప్రాంగణం ఇదంతా పిల్లలందరూ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. తెల్లవారుజామున పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సడన్గా ఇక్కడ హ్యాంగ్ చేసుకున్న నరసింహారాజు డెడ్ బాడీని చూసి అయితే భయపడి వెంటనే ఆ క్లాస్ రూమ్స్లో కూడా ఇక్కడ కిటికీలు ఏవైతే ఉన్నాయో ఆ కిటికీల్లో నుంచి కూడా వాళ్ళు చూసిన పరిస్థితి. అక్కడ నుంచి చాలా డైరెక్ట్గా అయితే ఇక్కడ ఏసీ ఇదంతా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఏసీకి ఆయన హ్యాంగ్ చేసుకున్న పరిస్థితుల్లో పిల్లలు చూసి భయపడి చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసి అసలు ఎవరు ఏంటి అని చెప్పి మొత్తం చూస్తే ఆదిత్య ఫార్మాకి సంబంధించి కూడా నరసింహరాజును గుర్తించి ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకి అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఏంటి కారణాలని తెలిస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బందుల వల్లనే అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉన్నారు. ఆయన ఇంత దూరం వచ్చి ఇక్కడికి అంటే ఇంట్లో ఎవరితోనూ ఆయన చెప్పుకోలేకపోయారా, ఏమైనా సమస్య ఉంటే ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంత పెద్ద ఫార్మా కంపెనీ నడుపుతున్న వ్యక్తి అంటే గతంలో కేసు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఏమైంది, అసలు నరసింహారాజు మానసిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ క్షత్రియ ఫంక్షన్ హాల్కి రావడం, ఇక్కడికి ఏ సమయంలో వచ్చారు ఏంటి అనేది కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో అయితే మొత్తం రికార్డ్ అవుతుంది. కాబట్టి వాటి ఆధారంగా అయితే కనుక నరసింహరాజుని మొత్తం చూపించే ప్రయత్నం అయితే ఇది మనం పక్కనే స్కూల్ ఏదైతే ఉందో అది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ స్కూల్కి గోకరాజు గంగరాజు ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ అయితే ఉంది. అక్కడ దానికి సంబంధించి కూడా వాచ్మెన్ కూడా ఉంటారు. కింద ఈ క్షత్రియ ఫంక్షన్ హాల్కి సంబంధించిన ఈయన కూడా ఉంటారు. కాబట్టి వాచ్మెన్ ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని కనుక్కొని ఇక్కడ ఏం జరిగింది, ఏ టైంకి నరసింహరాజు వచ్చారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఏదైతే కుటుంబ కలహాల లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులైనా అనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. లాస్ట్లో ఎవరితో మాట్లాడుంటారు ఏంటి అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఇంత బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. ఫంక్షన్ హాల్కి వచ్చే ముందు ఎవరైనా కలిశారా లేదా ఏంటి అనేది కూడా అంటే వాళ్ళ పిల్లల్ని కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది యుఎస్లో ఉంటున్నట్టుగా కూడా వాళ్ళ పిల్లలు డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేసి పోలీసులు వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే కేసు ఉందో దానివల్ల ఏమైనా మానసికంగా ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారా, దానివల్లనే ఇంత దూరం వచ్చి ఆయన స్వస్థలం కూడా అక్కడ లోటస్ ల్యాండ్ మార్క్ గతంలో ఏదైతే ఒక కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా అతని స్నేహితుడిని ఇంటికి పిలిపించుకుని మరి కొన్ని విషయాలు కూడా మాట్లాడుతూ అక్కడే లోటస్ ల్యాండ్ మార్క్లోనే ఆయన ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళని కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆయన ఒంటరిగా వస్తుండేవాళ్ళు. ఇదే నేపథ్యంలో ఇక్కడికి ఫంక్షన్ హాల్కి ఇంత దూరం వచ్చి ఈ స్టాండ్ ఉపయోగించి అక్కడ ఏసీకి ఉరివేసుకోవడం ఏంటి అనే దాని పట్ల కూడా అంటే ఆయన మానసిక స్థితిని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సూసైడ్కి ఇంకా చాలా వేస్ ఉంటాయి. బట్ కానీ ఆయన ఏసీకి ఇక్కడ ఈ కారిడార్లోనే ఎందుకు ఎంచుకున్నారు ఏంటి, ఆ కారణం ఏంటి, అసలు ఈ ఫంక్షన్ హాల్కి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు దర్యాప్తులో అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా నరసింహరాజు మరణ వార్త వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పొచ్చు. ఇటు వాళ్ళ పిల్లల్ని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అడిగి అయితే పోలీసులు తెలుసుకుంటూ ఉన్నారు. నరసింహరాజు లాస్ట్లో ఈ సూసైడ్ అటెంప్ట్కి ముందు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కూడా వాళ్ళు తీసుకొని దాని ఆధారంగా అయితే కనుక ఎందుకు గల కారణాలు ఏంటి అని కూడా ఇప్పటికే దర్యాప్తులో తేలుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక విజయవాడలోని ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక హత్య కేసులో బెయిల్ పై అయితే బయటకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఒక సూసైడ్ లెటర్ ని కూడా ఆయన గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.